ఇందురు ఇక ఇండియాకు పసుపు సింధూరం కాబోతోంది. పసుపు బోర్డు ఏర్పాటైంది సరే, మరి క్రెడిట్ ఎవరి ఖాతాలో? బోర్డు వచ్చింది బీజేపీ వల్ల, కాంగ్రెస్ వల్ల? పసుపు బోర్డు కేంద్రంగా తెలంగాణలో సరికొత్త దంగల్ దద్దరిల్లుతోంది. ఇప్పుడు దాదాపు 4 దశాబ్దాల పసుపు బోర్డు ఏర్పాటు డిమాండ్ను సాకారం చేసిన ఘనత బీజేపీది, ప్రధాని మోదీదే అన్నారు ఎంపీ అరవింద్. ఏనాడు కూడా పసుపు బోర్డు కోసం కేంద్రానికి లేఖలు రాయని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు క్రెడిట్ కోసం గొంతెత్తుతున్నారని విమర్శించారు అరవింద్. దమ్ముంటే చెరుకు ఫ్యాక్టరీ తెరిపించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సవాల్ విసిరారు ఎంపీ అరవింద్. తుమ్మల నాగేశ్వరరావు, నువ్వు తెలుగుదేశంలో ఉంటివి, నువ్వు కాంగ్రెస్లో ఉంటివి, ఉన్నావు బీఆర్ఎస్లో ఉంటివి. ఎప్పుడు రాయలే లేఖలు? ఇప్పుడే రాస్తివా? అప్పుడు చదువు రాలే? లేకపోతే హరీష్ రావుకి అగ్గిపెట్ట దొరకనట్టు నీకు పెన్ను దొరకలేదా? ఊకే వయసుకు తగ్గట్టు బిహేవ్ చేయవా? బీజేపీ ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సిజిటి ఎంఎస్సి స్కీమ్ ద్వారా ఎటువంటి హామీ లేకుండా 5 కోట్ల వరకు లోన్ పొందొచ్చు. అదెలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పసుపు బోర్డు ఏర్పాటును అర్ధరాత్రి ప్రకటించి తెల్లారి ప్రారంభించినా మేం తప్పు పట్టలేదన్నారు. ప్రధానికి అభినందనలు చెప్పడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం తాను కేంద్రానికి రాసిన లేఖలను విడుదల చేశారు మంత్రి తుమ్మల. ఇక పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఇది ఉత్తర తెలంగాణ రైతుల ఉద్యమ ఫలితమన్నారు. పసుపు బోర్డు ఏర్పాటులో తుమ్మల నాగేశ్వరరావు చొరవ ఉందన్నారు. ఇక పరిశోధన కేంద్రంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు కాబడిన పట్లయితే హర్షం వ్యక్తం చేస్తున్నామో, నేను ఉత్తర తెలంగాణ ప్రాంత రైతాంగాన్ని, ముఖ్యంగా నిజామాబాద్, ఆర్మూర్, జగిత్యాల ప్రాంత రైతాంగాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తామని చెప్పని పేర్కొంటాను. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో దానికి కావలసినటువంటి సౌకర్యాలు, మౌలిక వసతులన్నీ కల్పింపజేయడానికి సిద్ధంగా ఉందని చెప్పని వారి లెటర్ కూడా రాయడం. తుమ్మల నాగేశ్వరరావు గారు ఫస్ట్ లెటర్ హ్యాస్ అడ్రస్ టు ది ప్రైమ్ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్ ఇన్ February 24. ఈ పసుపు బోర్డు నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబడడం పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తున్నాం. పసుపు బోర్డు ఏర్పాటు ఉద్యమించిన రైతుల ఊసే ఎత్తకపోవడం బాధాకరమన్నారు కాంగ్రెస్ రైతు విభాగం నేత అన్వేష్ రెడ్డి. ఉద్యమంతో ఇది కదలికి వచ్చింది. ఆనాడు ఉద్యమం చేస్తేనే ఆనాడు అరవింద్ దాన్ని వాడుకొని గెలిచినటువంటి సందర్భం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా పిలవాల్సినటువంటి అవసరం ఉండే, కానీ పిలవకుండా కేవలం ఒక బీజేపీ పార్టీగానే చేసుకున్నారు. ఇది ఆరంభం మాత్రమే. పసుపు బోర్డు ఏర్పాటుతో మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. బోర్డు ఏర్పాటు సరే, ప్రత్యేక కార్యాలయం, ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలంటున్నారు కాంగ్రెస్ నేతలు. పసుపు బోర్డు కేంద్రంగా అలా పాలిటిక్స్ వేడెక్కుతున్నాయి. పసుపు బోర్డు ఏర్పాటు, దాని తర్వాత జరుగుతున్న పరిణామాలను వివరించడానికి టీవీ ప్రతినిధి దివాకర్ నిజామాబాద్ నుంచి మనకు లైవ్ లో జాయిన్ అయ్యారు. దివాకర్, పసుపు బోర్డుకు సంబంధించి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ మధ్య క్రెడిట్ దంగలైతే నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ప్రజలు ఏమంటున్నారు? ఎస్, వాస్తవంగా పసుపు బోర్డుపై అటు బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్యన మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే మరోవైపు ఇక్కడ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పసుపు రైతులు సంబరాల్లో మునిగి తేరారు. దాదాపు 30 సంవత్సరాలు, అంటే 3 దశాబ్దాలుగా పసుపు బోర్డు కోసం ఎదురు చూస్తూ ఉన్నాము, తమ కళ నెరవేరిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ ధర్మపురి అరవింద్కు వాళ్ళంతా కృతజ్ఞతలు తెలుపుతూ అన్ని మండలాల్లో కూడా కృతజ్ఞత సంబరాలు కూడా నిర్వహించడం జరిగింది. దీనిపై కాంగ్రెస్ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ రచ్చకు దారితీశాయని చెప్పవచ్చు. అంటే పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో తాము రాసినటువంటి లేఖలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విడుదల చేశారు. ఈ లేఖపై ఎంపీ అరవింద్ కూడా స్పందించడం జరిగింది. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా పసుపు బోర్డు కోసం ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోయారు, అదేవిధంగా ఎందుకు లేఖలు విడుదల చేయలేదు, ఇప్పుడు లేఖలు రాశామంటూ చెప్పుకోవడం ఏంటి అని చెప్పి ఎంపీ అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు కాంగ్రెస్ నాయకులు ఈ పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో, కార్యాలయం ఏర్పాటు విషయంలో ఫెడరల్ స్ఫూర్తిని పాటించలేదు బీజేపీ నేతలు అని చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే పసుపు బోర్డును రాత్రి ప్రకటించి ఉదయాన్నే కార్యాలయం ప్రారంభించారు. ఎక్కడ కూడా తమను ఆహ్వానించలేదు. అదొక బీజేపీ పార్టీ కార్యక్రమంగానే కొనసాగిందని చెప్పి వారంతా కూడా ఆరోపణలు చేస్తారు. మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు మరోసారి తన లేఖను తాజాగా విడుదల చేయడం జరిగింది. ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సుదీర్ఘ లేఖ విడుదల చేశారు. ఆయన రాజకీయ అనుభవంతో పాటు గతంలో ఆయన పసుపు బోర్డు కోసం చేసినటువంటి అన్ని ఏమేమైతే ప్రయత్నాలు చేశారో వాటన్నిటిని అందులో వివరిస్తూ ఒక లేఖ కూడా విడుదల చేయడం జరిగింది. దాని ఎప్పుడు కూడా ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేశానే తప్ప ఎలాంటి పదవుల కోసం పనిచేయలేదు, ఎలాంటి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేయలేదు. ఎంపీ అరవింద్ ఈ విషయాల్ని అర్థం చేసుకోవాలంటూ భారీ లేఖ కూడా విడుదల చేయడం జరిగింది. మరోవైపు అటు
ఆ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం విషయంలో కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. అటు అన్వేష్ రెడ్డి, అటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు కూడా ఈ పసుపు బోర్డు అంశం విషయంలో బీజేపీ నేతల తీరుని తప్పుపట్టారు. ఈ ఫెడరల్ స్ఫూర్తి పాటించలేదంటూ వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కానీ ఎంపీ అరవింద్ వీటన్నిటినీ ఖండించడం జరిగింది. తాను ఎంపీగా అసలు రాజకీయాల్లోకి అడుగు పెట్టడమే ఒక బాండ్ పేపర్పై హామీ ఇచ్చి పసుపు బోర్డు తీసుకొస్తాననే ఏకైక లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చాను. దాంతోపాటు ఇప్పుడు పసుపు బోర్డుని తీసుకువచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైతుల కళను సాకారం చేశాను. ఎంతో ఒత్తిడి చేసి అంటే కేంద్ర నాయకుల మీద ముఖ్యంగా ఒక తరుణంలో పసుపు బోర్డు వాస్తవంగా మహారాష్ట్రకు తరలిపోతుందని చెప్పి ఆరోపణలు వచ్చాయి. ఎక్కువ పసుపు పండించే ప్రాంతంగా మహారాష్ట్ర ఉంది. తెలంగాణ కంటే ఎక్కువ కూడా పసుపు మహారాష్ట్రలో సాగు అవుతుంది. ఈ నేపథ్యంలో పసుపు బోర్డుని మహారాష్ట్రకు తీసుకుపోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఆ నేపథ్యంలో తాను అక్కడే ఉంటూ కేంద్ర పెద్దలను ఒప్పించేందుకు చేసినటువంటి కృషిని ఆయన వివరించడం జరిగింది. నిన్న పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభ కార్యక్రమంలో కూడా ఆయన ఈ విషయాలన్నింటినీ స్పష్టంగా చెప్పాడు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో సాగుతున్నటువంటి పసుపు, ఇక్కడ పసుపు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ వివరించారు. ఆయన పసుపు బోర్డు ఏర్పాటు కోసం చేసినటువంటి ప్రయత్నాలను కూడా వివరించారు. దాని తర్వాత ప్రెస్ మీట్లో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ఈ లేఖలు రాశానని చెప్పుకొస్తున్నటువంటి నేతలు ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా పసుపు బోర్డు కోసం ఎందుకు పోరాటాలు చేయలేకపోయారు, అసలు ఎందుకు తీసుకురాలేకపోయారు, ఇప్పుడు పసుపు బోర్డు తామే తీసుకువచ్చామని చెప్పి చెప్పుకోవడం సబబు కావద్దు అని చెప్పి అటు ఎంపీ అరవింద్ కూడా దాన్ని కొట్టిపాడడం జరిగింది. మొత్తం మీద ఇటు కాంగ్రెస్ బీజేపీ నాయకుల మాటల యుద్ధంతో పసుపు బోర్డు అంశం మరోసారి వేడెక్కింది. రాజకీయ రచ్చకు కూడా దారి తీసిందని చెప్పవచ్చు. కానీ ఇక్కడ మాత్రం రైతులు, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎన్నో ఏళ్ళ తమ కళ సాకారమైందని చెప్పి వారంతా కూడా అంటున్నారు. ఎందుకంటే పసుపు సాగు చేసే విషయంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు ఇన్ని కావు. వారు అన్ని కష్టాలకు వచ్చి పసుపును మార్కెట్ యార్డుకు తీసుకొస్తే మద్దతు ధరలకి ఎన్నో సందర్భాల్లో నష్టపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్ర సాంగ్వీకి తీసుకెళ్ళి అక్కడ కూడా ధర రాకపోవడంతో తీవ్ర నష్టాలు పాలైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులు 30 సంవత్సరాలుగా తమకు పసుపు బోర్డు కావాలి, తాము పండించిన పసుపు పంటకు తామే మద్దతు ధర ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండాలని చెప్పి వారు పోరాటం చేస్తూ వస్తున్నారు. ఈ పోరాటంలో రైతులకు ఎంపీ అరవింద్ మద్దతుగా నిలిచారు. ఆయన ఏకైక లక్ష్యంతో పసుపు బోర్డు ఏర్పాటే లక్ష్యంగా ఎంపీగా కూడా ఎన్నికల్లో పోటీ చేశారు. మొదటిసారి ఆ రైతులు అవకాశం ఇచ్చారు. మళ్ళీ రెండవసారి కూడా అంటే పసుపు బోర్డుపై ప్రధాని చేత ప్రకటన చేయించిన తర్వాత రైతుల్లో మరింత నమ్మకం కుదిరింది. దాంతో మొన్ననే జరిగినటువంటి ఎన్నికల్లో మళ్ళీ అరవింద్కు ఇక్కడ ఉన్నటువంటి రైతులు పూర్తిగా మద్దతు తెలిపారు. గతంలో ఎవరైతే పోటీ చేశారో ఆ రైతులు అంటే పసుపు బోర్డు ఏర్పాటే లక్ష్యంగా నామినేషన్లు వేసినటువంటి రైతులు ఈసారి ఎంపీ అరవింద్కు కూడా మద్దతుగా నిలిచారు. మొత్తం మీద పసుపు బోర్డు సాధించారు ఎంపీ అరవింద్ అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులు బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే అటు కాంగ్రెస్ నాయకులు, ఇటు ఎంపీ అరవింద్, బీజేపీ నాయకుల మధ్య ఈ పసుపు బోర్డు అంశం కేంద్రంగా మాటల యుద్ధం మాత్రం కొనసాగుతుంది.